పైగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఈ మాటలు వింటే. పైగా నేను ఒకటి ఇది ప్లే చేస్తా. వర్ల రామయ్య అనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, వర్ల రామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. ఏవిఎస్ అండి ఓనర్. అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. హౌ దిస్ కేస్, సచ్ ఎ సీరియస్ కేస్ వాజ్ టేకన్ విత్ లోక్ అదాలత్, దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాను. ఆల్రెడీ దర్ ఇస్ అ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను అందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు. మనం ఎవరిబడి ఈజ్ ఏ హ్యూమన్. మనందరం మనుషులే. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్ అందరం మనుషులమే కదా. ఈ జడ్జి గారికి పైనున్న జడ్జి ఎవరో చెప్పారట పైనుంచి. ఆ జడ్జి ఎవరు, ఈ జడ్జి ఎవరు, ఏమిటిది? అన్ని ఆ జడ్జి చెప్పినా, ఈ జడ్జి చెప్పినా, ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసినా జరిగింది అన్యాయం ఎవరికి? స్వామి వారికి పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో న్యాయమూర్తి కూడా ఉన్నారని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షలు స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిటీని 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? తమిళనాడులో ఆస్తులు తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా? తలకాయ తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్మెన్తో, ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ ఉన్నారు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటుగా అడుగుతా ఉన్నా. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నాను. మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్. విత్ ఇన్ ద జ్యుడిషియల్ కమిటీ అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏ తప్పు జరగలేదు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో. దాంట్లో రాజకీయం చేసేది ఏముందడ? అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి? 72,000 కోట్లు $9 నోట్లు దొరికితే 14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు, నిజంగా దానికి అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట్ట. దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జులను అనడము, ఆ టీటీడీ ఆఫీసర్లను అనడము ఏం చేస్తూ ఉన్నారు? అంతమంది న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది.
ఎవరి స్వార్థం ఉంది దాంట్లో? ఏం స్వార్థం ఉంది దాంట్లో? అందరూ ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? అధికారులు కానీ, ఆ జడ్జిలు కానీ, ఇంకోరు కానీ ఇచ్చింది కానీ ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయ్యింది. నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చినాయి. నేను ఇంకోటి చెప్తా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి కాంట్రడిక్షన్, దీనికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమేష్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డాడు. ఇదిగోండి న్యూస్ ఐటమ్ కూడా, డెక్కన్ క్రానికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్. అన్ని పేపర్లో, హిందూలో కూడా రిపోర్ట్ అయింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. 2 సింహాచలం స్టాఫ్ sacked for attempting theft from హుండీ. సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు హయాంలో రిపోర్టెడ్ స్టోరీ. సింహాచలం అన్నది నేను చెప్పాల్సిన పనిలా ఎంతటి ప్రఖ్యాతమైన టెంపుల్ కూడా. ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఫర్దర్గా ముందుకు పోదామా? ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చెప్తాను స్వామి, జరిగిన వాస్తవం కథ వినండి. ఉద్యోగి రమణను సస్పెండ్ చేసినారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు? మొత్తం వాళ్ళిద్దరి ఆస్తులపై విచారణ చేసి వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు. అశోక్ గజపతి రాజు ఎవరు ఇప్పుడు ప్రస్తుతము? యా రాష్ట్రానికి గవర్నరు? గోవా గవర్నరు. గోవా గవర్నర్, ఆయన ధర్మకర్త. ఏంది స్వామి ఇది? ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. సుబ్బారెడ్డి చైర్మన్గా, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం. అదే అశోక్ గజపతిరాజు చైర్మన్గా, ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం. వాళ్ళు మంచి చేసినా దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసినా దాన్ని మంచి అంటారు. మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం అనేది ఒకటే కదా. సింహాచలంలోను, తిరుపతిలోను, సుబ్బారెడ్డి విషయంలోను, కరుణాకర్ రెడ్డి విషయంలోను, ఆర్ అశోక్ గజపతి రాజు విషయంలో న్యాయం అనేది అందరికీ ఒకటే మాదిరిగానే ఉండాలి కదా. నేను ఇంకోటి చెప్తా, అసలు దేవుడు సొమ్మును స్కామ్ చేసింది ఎవరో చెప్తా. ఇది కూడా బాగా వినండి. అసలు స్కామ్ అంటే ఏంది, దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా. ఇదే టీటీడీలోని మన 2 ఉదాహరణ కూడా చెప్తా. తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్. నేను అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్ మేర. శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు. దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో, అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు. 67% ఖర్చుతో టీటీడీ పెట్టాలని, 33% ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని
684 కోట్లతో కట్టేయమని చెప్తారు. జరిగింది ఇది. గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు. టీటీడీనే 67% డబ్బిస్తుంది, కానీ టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు. అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు. కారణం ఏంటి? రహస్యం ఏంటి? బోర్డు అనుమతి లేకుండా ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు. ఇది స్కామ్. కనపడడం లేదా? దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి 40 కోట్లు ఖర్చు తగ్గించినారు. అదే బ్రిడ్జ్ను, అదే ఫ్లైఓవర్ మన 40 కోట్లు మిగిలిచ్చినారు కదా. మరి ఈ కొత్త బోర్డు రాకపోయిందంటే ఆ 40 కోట్లు ఎవరు జోబీ లేకపోయిండు? రెండో స్కామ్ చెప్తా. టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు 10% మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది రూల్. ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు 10% మించి జమ చేయకూడదు. దిస్ ఇస్ ద రూల్ ఇన్ టీటీడీ. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో 1300 కోట్లు ఎస్ బ్యాంకులో చంద్రబాబు నాయుడు పెట్టించినారు. ఎస్ బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో 1300 కోట్లు పెట్టించినాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది. పెట్టిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది. చెప్పండి స్కామ్ ఎక్కడ? ఆ డబ్బులు తీసిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఆన్ దేర్ ఓన్ కౌంట్. ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లోనే ఉండింటే ఈ 1300 కోట్లు ఏమయ్యేటి? మరి ఏది స్కీము? చెప్తాను. ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని ఈ జోలికి పోలా. సరిదిద్దినాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం, సరిదిద్దినాము, ఆ తప్పులు జరగకుండా చేసినాం, కానీ రాజకీయాలు చేయలే. ఎందుకంటే మన దేవుణ్ణి మనం అబాస్పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలే. ఇప్పుడు వీళ్ళు చేసేటివి చూస్తూ ఉంటే అసలు ఏమీ చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినవి ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం, దేవుంది కదా అని. మన రాజకీయాలు చేస్తే దేవుడు అమాస్పాలు అవుతాడని చెప్పి. టీటీడీ అనేది నిజంగా ఒక స్వతంత్ర వ్యవస్థ. అక్కడ బోర్డు మెంబర్సు వివిధ రాష్ట్రాల నుంచి విశిష్ట ప్రఖ్యాత చెందిన మనుషులు బోర్డు మెంబర్స్గా వస్తారు. ఇట్స్ అ బాడీ విచ్ ఇస్ గాట్ ఇట్స్ ఓన్ స్టేచర్. అంటే బోర్డు మెంబర్స్ కూడా ఎల్లయ్యలు పుల్లయ్యలు కాదు, కొంచెం ప్రిస్టీన్, కొంచెం ప్రిస్టేజియస్ పీపుల్, రెప్యుటేషన్ ఉన్న పీపుల్, ఇట్టోళ్ళు అక్కడ బోర్డు మెంబర్స్గా కూడా వస్తారు. ఇట్స్ స్వతంత్ర బాడీ. ఎందరో సీనియర్ అధికారులు పర్యవేక్షణలో జరుగుతుంది అది టీటీడీ. ప్లస్ ఓవర్ ద ఇయర్స్ కొన్ని సెంచరీస్గా బెస్ట్ వరల్డ్ ఓవర్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాక్టీస్ చేస్తారు. బెస్ట్ ప్రాక్టీసెస్కు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్ నోన్ ఫర్. వరల్డ్ ఓవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో దే ప్రాక్టీస్డ్.
over decades, over centuries, it has evolved. అట్లాంటి దాన్ని, అంత రోబోస్ట్ ప్రొసీజర్స్ ఉన్నదాన్ని ఏకంగా దేవుడి ప్రతిష్టను మంట కలుపుతున్నామన్న కనీస ధ్యాస కూడా లేకుండా, దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ వీళ్ళు చేస్తా ఉన్న రాజకీయాన్ని నిజంగా అత్యంత హేయమైన రాజకీయాలు. ఇంకో చెప్పాలి, నెక్స్ట్ టాపిక్లో అయిపోదాం. ఇన్నిన్ని దుర్మార్గాలు ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే, మరోవైపు నేను చేస్తూ ఉన్నాడు సందిట్లో సడేమియాల. ఈ కూడా ఏం చేస్తూ ఉన్నాడు, తన మీద ఉన్న అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు. ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్. ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తానే దొంగ, తానే పోలీస్, తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్, తానే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి తాను తన మీద కేసులను విత్డ్రా చేసుకుంటున్నాడు. మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది ఈ బరి తెగింపు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను, ఆయన బెదిరించి, వారిని భయపెట్టి, వారి చేత అబద్ధపు వాంగ్మూలాలను చెప్పించి, గవర్నమెంట్గా తానే పిటిషన్లు వేసి ఒక్కో కేసు మూసివేస్తున్నాడు. జరుగుతూ ఉంది, కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఉన్నారు, వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. మరి ఇంత బరి తెగించి చేస్తూ ఉన్నాడు. దీని గురించి అయినా కానీ ఎల్లో మీడియా ఎప్పుడన్నా రాసిందా, చూపించిందా, మాట్లాడినారా? ఏముండవు. అసలు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషి స్కాములు కావు. స్కిల్ స్కామ్ అనేది 100 కోట్లు బొక్కేసిన వ్యవహారం. స్వయంగా ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు